హాయ్ అండి. చాలా సింపుల్‌గా లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. షార్ట్ హ్యాండ్స్ పెట్టమన్నారు. ఫిట్టింగ్ మాత్రం మనం కుట్టిన బ్లౌజే అనమాట. ఫస్ట్ వచ్చేసి నేను 1 మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను. అదే మనకి హాఫ్ హ్యాండ్సే కాబట్టి సరిపోతదండి. తీసుకున్న తర్వాత 4 ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్‌గా ఉండేటట్టు ఒక లైన్ అయితే వేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని కూడా నీట్‌గా ఇలా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత కింద ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలేయండి ఖర్చులకి. మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఎంత ఉందో చూసుకుని అదైతే ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. కింద ఖర్చులు పైన ఖర్చులతో కలిపి కావాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఫిట్టింగ్కి కావాల్సిన బ్లౌజ్ ఉంది కదా, ఇది నేను కుట్టిన బ్లౌజే. నేను ఆల్రెడీ కటింగ్ స్టిచ్చింగ్ పెట్టానండి. కట్ వర్క్ వచ్చింది వెనకాల. మొత్తానికి మన ఖర్చులతో కలిపి 6 ఇంచులు అయితే వచ్చింది. మన స్టార్టింగ్లో ఎండింగ్లో కూడా సమానంగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి మనం తీసుకున్న బ్లౌజ్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ నుంచి ఇలా ఉల్టా తిప్పేసుకుని చంక రౌండ్ పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ కుట్టు దగ్గర నుంచి ఆ కుట్టు వరకు నాకు వచ్చేసి 8.5 ఇంచులు అయితే వచ్చిందండి. 8వ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంక డౌన్ అనేది 3.5 ఇంచులు అయితే తీసుకోవాలండి. 3.5 ఇంచులు తీసుకున్న తర్వాత ఎల్ స్కేల్ సహాయంతో ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇక్కడ కూడా 3.5 ఉందో లేదో చెక్ చేయండి. ఇప్పుడు స్ట్రైట్గా ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోండి. అంటే 8.5కి 1 ఇంచ్ మైనస్ చేసేసి ఆర్మ్ లూజ్ అనేది మార్కింగ్ వేయాలి. తర్వాత హ్యాండ్ లూజు. అలా అయితే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. క్రాస్గా చూసుకుంటే 8.5, స్ట్రైట్గా చూసుకుంటే 7.5. అంటే ఒక 1 ఇంచ్ మైనస్ చేయాలన్నమాట ఆర్మ్ లూజ్ అనేది. ఇప్పుడు ఆర్మ్ లూజ్ స్ట్రైట్గా చూసాం కదా 7.5, దీంట్లో సగానికి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ వేసుకొని ఈ కార్నర్ దగ్గర 8వ నెంబర్తో వచ్చింది కాబట్టి పాతకు 2 ఇంచులు, షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచే తీసుకోండి. ఇప్పుడు కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలాగా కర్వ్ అనేది తిప్పేసేయండి ఇలా చక్కగా. ఇప్పుడు కర్వ్ తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచ్ లోతు, ఆర్మ్ లూజ్ దగ్గరించి మన వైపుకి 1 ఇంచ్ మార్కింగ్ వేసుకుని మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలాగా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఒక హాఫ్ ఇంచ్ లోతుతోటి కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా వీడియోలో చూపించినట్టు. ఇక్కడ కూడా అంతేనండి. మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది తీసేసుకోండి. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేయండి. ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ మాత్రమే లోతు తీయాలి, బ్యాక్ పార్ట్ తీయకూడదు. అందుకని 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకోవాలి. ఇది కూడా అయిపోయిందండి. ఇంకా హ్యాండ్స్తో పని లేదు, పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్. దీనికోసం మనం ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలండి. ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. కోరాస్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఇలా వీడియోలో చూపించినట్టు. ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ అయితే వేసేసుకోండి. ఇలా నీట్గా ఎల్ స్కేల్ సహాయంతో ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి, సరిపోతుంది. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. నెక్స్ట్ మనం తీసుకున్న బ్లౌజ్ ఉంది కదా, హైటు కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఎంత వస్తే అంత మార్కింగ్ వేసేసుకోండి. కింద ఖర్చులు పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి. స్కేల్ తోటి స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. నెక్ డీప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో వీపు పార్ట్ హైటు కింద ఖర్చులు పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ అనేది చూసుకోవాలండి. ఉక్స్ ఇలా పెట్టేసుకోండి చక్కగా. ఇలా ఉక్స్ పెట్టేసుకుని చంక కింద ఈ కుట్టు నుంచి ఆ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది. నాకు వచ్చేసి 9.5 ఇంచులు వచ్చిందండి. ఇప్పుడు చెస్ట్ వచ్చేసి 9.5 ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. తర్వాత పైన కూడా అంతేనండి. పైన కూడా మీకు 9.5 ఇంచులకు మార్కింగ్ వేసుకోండి. మొత్తం 3 చోట్ల వేసుకుంటే మీకు స్ట్రైట్గా లైన్ అనేది వస్తుంది. ఇలా స్కేల్ తోటి స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. మొత్తానికి మనకి నెక్ డీప్ ఎంత వచ్చింది, అదేవిధంగా హైట్ ఎంత వచ్చింది, అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుని స్ట్రైట్గా లైన్ వచ్చిందా లేదా చూసుకోవాలి. లేదంటే మళ్ళీ మనకి అటు ఇటు అయిందంటే ఇబ్బంది పడాలి.
నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం పావు ఇంచు. కింద వచ్చేసి 3.5 ఇంచులు తీసుకోండి, సరిపోతుంది. పైన 2.5, కింద 3.5. స్కేల్ తోటి ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. మనకి ఇలా క్రాస్గా వస్తుంది అనమాట. కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చిన్న షోల్డర్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. చిన్న సైజు షోల్డర్ అనమాట, ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలి. నెక్ దగ్గర 2.5 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం పావు ఇంచు ఇచ్చాం కదా, ఆ గీత నుంచి చిన్న సైజు షోల్డర్ కొలుచుకుంటే నాకు 6 ఇంచులు ఫుల్ షోల్డర్ వచ్చింది మొత్తానికి. సో అదే 6 ఇంచులు కొంచెం కిందకి వేయండి. డౌన్ వచ్చేసి నేను ప్రజెంట్ అయితే 6 ఇంచులు అయితే తీసుకుంటున్నానండి. ఇలా స్కేల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలాగా కర్వ్ అనేది తిప్పేసుకోండి. షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి ఇలా కొలుచుకోండి. ఇలా కొలుచుకుంటే మనకి ఎంత రావాలి, 8.5 ఇంచులు రావాలి. 8.5 కన్నా కొంచెం తక్కువ వచ్చింది. కొంచెం పైకి పెడతాను చంక డౌన్, అంటే 5 మీద ఒక 8 గీతలు అలా పెడతానమాట, సరిపోతుంది. సో ఇది కూడా అయిపోయింది. నడుము లూజు నాకు డాట్తో కలిపి 9.5 ఇంచులు వచ్చింది, అదే వేసాను అక్కడ. అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు హైట్ వచ్చేసి ఇంకొక 4 ఇంచులు అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి. ఇక్కడ కూడా అంతే. ఈ చంక దగ్గర కూడా అంతేనండి. ఇలా వీడియోలో చూపించినట్టు కటింగ్ చేసుకుంటూ వెళ్ళండి. చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగు ఇలా పెట్టేసుకొని ఇలా క్రాస్గా ఇచ్చేసేయండి, క్రాస్ కటింగ్ కాబట్టి. నెక్ అయితే ఫ్రంట్ నెక్ నేను కట్ చేయట్లేదు, నేను కొంచెం మోడల్ పెట్టమన్నారు కస్టమరు, అందుకని చెప్పేసి నేను కట్ చేయట్లేదండి. నేను మార్కింగ్ వేసి పెట్టుకుంటాను, తర్వాత కట్ చేస్తాను. సైడ్ జాయింట్ వైపుకు ఒక 1/2 ఇంచు అంతే. ఇలా నీట్గా కటింగ్ చేసుకోండి మార్కింగ్ వేసిన తర్వాత. ఫ్రంట్ నెక్ వదిలేయండి, ఇప్పుడు అప్పుడే కటింగ్ చేయకండి, నేను మోడల్ పెడతాను కాబట్టి. మీరు పెట్టకపోతే కటింగ్ చేసేయచ్చు. ఇప్పుడు నెక్ రౌండ్ డీపు అన్నీ తెలుసుకోవాలంటే షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు ఉందో అంత ఖర్చు వదిలేసి ఆ లైన్ ఉంది కదా బ్యాక్ పార్ట్ లైన్, పక్క నుంచి కొలవాలి. ఇలాగా కొలుచుకుని దీనికన్నా కొంచెం పైకి మార్కింగ్ వేసుకోండి. నెక్ డీప్ ఎక్కడికైతే డౌన్ అవుతుందో దానికన్నా పైకు, అంటే నాకు 6.5 ఇంచులు అయితే రావాలండి. నేను మళ్ళీ క్రాస్ చెక్ చేస్తాను, ఎందుకంటే బ్రౌన్ కలర్ బ్లౌజ్కి నెక్ డీప్ అనేది కొంచెం ఎక్కువైందంట. నాకు 6 మీద 7 గీతలు వచ్చింది, నేను 6.5 ఇస్తాను. ఏ షేప్ ఇమ్మన్నారంటే నేను చూపిస్తాను చూడండి, ఈ షేప్ ఇమ్మన్నారండి నెక్ షేపు. అందుకు నేను క్యాన్వాస్ వేసి కట్ చేద్దామని చెప్పేసి ఫ్రంట్ నెక్ అయితే కట్ చేయట్లేదు. ఇది తప్ప మిగతా అంతా పార్ట్ అంతా కట్ చేస్తాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లు కూడా లోతు తీసేసుకుంటాను, ఒక 1/2 ఇంచు. 1/2 ఇంచు లోతు అయితే తీసేసుకుంటాను. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైటు పైన షోల్డర్ కుట్టు తెగించి కింద ఖర్చులతో కలిపి, పైన షోల్డర్ కుట్టు తెగించి కింద ఖర్చులతో కలిపి నాకు 13 మీద 3 గీతలు అయితే వచ్చింది. పైన షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసుకుని 13 మీద 3 గీతలకైతే మార్కింగ్ వేశాను. ఇప్పుడు ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ వేస్తున్నాను చూడండి. ఇంత డిఫరెన్స్ ఉంది బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి. ఓకేనా, మీకు అర్థమైంది కదా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇప్పుడు మన వైపు నుంచి 2.5, ఇది పెద్ద సైజు కాబట్టి డాట్కి మధ్య గ్యాప్ ఆది బ్లౌజ్ ప్రకారమే తీసుకోండి. నాకు 1 ఇంచ్ ఉంది. సైడ్ జాయింట్ వైపుకి కూడా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యన డిఫరెన్స్ 2.5 ఇంచులు ఉండాలన్నమాట సైడ్ జాయింట్ వైపుకి. కావాలంటే మీరు ఆది బ్లౌజ్లో కూడా ఖర్చులతో కలిపి చూసుకోండి, అంటే హ్యాండ్ జాయిన్ చేయడానికి, షేప్ బెల్ట్ జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కదా. నెక్స్ట్ వచ్చేసి నెక్ డీప్ దగ్గరించి పట్టుకుని కింద నుంచి 2 హుక్స్కి మార్కింగ్ వేయండి.
ఇలా షేప్ ఇచ్చేసేయండి. డాట్ హైట్ కూడా ఖర్చులతో కలిపి షేప్ బెల్ట్ జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కదా, ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేయండి. నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో మార్కింగ్. అంతే, చాలా సింపుల్. నెక్ కట్ చేయకండి. నేను నెక్ అసలు కట్ చేయను. క్యాన్వాస్లో ఎలా కట్ చేయాలో కూడా చెప్తాను నేను నెక్స్ట్ వీడియోలో. దీన్ని పైపింగ్ కూడా వేస్తానండి ఆ షేప్ ఉన్న దానికి. సో ఇప్పుడు వీలర్ సహాయంతో గట్టిగా ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ అంతే, ఇలాగా. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే, అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేయండి, ఇక్కడ కూడా ఒక మార్క్. అంతే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. నేను క్యాన్వాస్ అనేది షార్ట్ వీడియోలైనా షేర్ చేస్తాను. ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా చూసుకోవాలంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒక 1/2 ఇంచ్ టేప్ని పైకి వదిలేయండి. ఒక 1/2 ఇంచ్ టేప్ని అనేది పైకి వదిలేయాలన్నమాట. నాకు 2.5 ఇంచులు వచ్చిందండి. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను. ఈ కూర ఉంది కదా, ఈ క్లాత్ని 1.5 ఇంచు వెడల్పుతోటి కట్ చేసేసుకోండి. అలా కట్ చేసుకుంటాం వల్ల మనకి ఏంటంటే వెనకాల బ్యాక్ పార్ట్లో పట్టి అతకడానికి ఈజీగా ఉంటుంది అనమాట. వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టాల్సిన పని ఉండదు. అయిపోయింది కదా, పక్కన పెట్టేసిన తర్వాత మనం తీసుకునే ఈ క్లాత్ ఉంది కదా, దీంతోనే మనం షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఈ సైడ్కి 2.5 ఇంచులు, పొడుగు వచ్చేసి 11 ఇంచులు తీసుకుంటున్నానండి నేను. ఇలా పొడుగు వచ్చేసి 11 ఇంచులు. ఇక్కడ 2.5 మెయిన్ డాట్ దగ్గర ఎంత వచ్చింది, టేప్ తోటి ఒక 1/2 ఇంచు టేప్ని పైకి వదిలేస్తే మీకు 3.5 అయితే వచ్చింది నాకు. షేప్ దగ్గర 2.5 ఇంచులు. ఇలా కలుపుకుంటూ వెళ్ళిపోవటమే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఇటు సైడ్ కూడా అంతేనండి. ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. అయిపోయింది. ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోండి. ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకుంటే మీకు దళసరిగా ఉంటుంది షేప్ బెల్ట్. షేప్ కూడా కిందకి దిగిపోయినట్టు ఉండదన్నమాట. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోండి. ఇలా మొత్తం కూడా. ఇక్కడ కూడా అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. అయిపోయిందండి. షార్ట్ వీడియోలో ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను.